ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఐబొమ్మ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని కూడా ఆ యొక్క వెబ్సైట్లో వెల్లడించింది. కొత్త సినిమాలు ఓటీటీ వేదికలలోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు రవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ క్రమంలో ఐబొమ్మ దాని అనుబంధంగా ఉన్నటువంటి 65 వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. మీకు ఇటీవల మా గురించి తెలిసే ఉండవచ్చు, లేదంటే మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండవచ్చు. ఏదేమైనా మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం, అందుకు క్షమాపణలు కోరుతున్నాం అని ఐబొమ్మ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇకపోతే గత 7-8 ఏళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లకు ఐబొమ్మను వేదికగా మార్చిన ఇమ్మడి రవిని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు కుకట్పల్లిలో అరెస్టు చేశారు. అతడు నివసిస్తున్న అపార్ట్మెంట్లో 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లను గుర్తించినట్టుగా సమాచారం. నిందితుడిని బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించి కీలక సమాచారం సేకరించారు. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు ప్రస్తుతం తరలించారు. ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి ఈ వ్యవస్థాపకుడు ఐబొమ్మను సృష్టించి అందులో అప్లోడ్ పెడుతున్నటువంటి ఇమ్మడి రవి అరెస్టు ఒక్కసారిగా సంచలనంగా మారింది. అంతేకాకుండా అరెస్టు తర్వాత విచారణలో అనేక కొత్త అంశాలను కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే చాలామంది డేటా కూడా ఈ యొక్క ఐబొమ్మ యూజర్స్ వాడినటువంటి వారందరి డేటా కూడా వారి దగ్గర ఉంది అనేటువంటి వివరాలు కూడా పోలీసులు గమనిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇమ్మడి రవి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం రిమాండ్కు విధించినటువంటి తర్వాత కూడా మరలా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇమ్మడి రవి దేశంలో ఐబొమ్మకు ఇతనొక్కడే కీలక సూత్రధారిగా ఉన్నట్టుగా కనిపెట్టారు. మిగతా వారు ఫారినర్స్, ఇతర దేశాలలో పార్ట్నర్స్ ఉన్నారంట అని ప్రాథమిక విచారణలో కూడా తేలింది. సో ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేసి ఇంతకాలం ఈ యొక్క ఐబొమ్మను అంటే సినిమాలు ఏ విధంగా పైరసీ చేశాడు, ఏ రకంగా దాంట్లో అప్లోడ్ పెట్టేవాడు, ఇన్ని రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగాడు, ఇన్ని రోజులు తప్పించుకొని తిరగడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించారు, సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఎత్తులను అతను పన్నాడు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.